అందరికీ నమస్కారం. గుండమ్మ పాకశాలకు స్వాగతం. ఈరోజు నేను చిలకడ దుంపలతో పూర్ణం ఎలా చేసుకుంటారో చూపిస్తాను. స్వీట్ చిలకడ దుంపల్ని ఉడకబెట్టుకొని ఇలాగా గుజ్జులాగా పిసికి పెట్టుకోవాలి. పక్కకు మైదా పిండి ఉప్పు వేసుకొని కలిపి గోధుమ పిండిలాగా ఇలా కలిపి పెట్టుకోవాలి. పెట్టుకొని చిన్న ఉండ తీసుకొని పేపర్ మీద ఇలాగా కొద్దిగా నూనె రాసి ఇది చిలకడ దుంపల పేస్ట్ని ఇందులో వేసుకొని కొద్దిగా ఇలాగా మొత్తం ప్యాక్ చేసుకోవాలి. ఇలాగా ప్యాక్ చేసుకొని ఇలాగా నెమ్మదిగా కొద్దిగా చేయికి నూనె రాసుకొని ఇలాగ నెమ్మదిగా అలాగా ఒత్తుకోవాలి. ఇలాగ చిన్న అప్పాలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలాగ ఒత్తుకొని వీటిని ఇలా పెనం మీద కాల్చుకోవాలి. ఇలాగ నూనె పోసుకుంటే నూనె, నెయ్యి కావాలన్న వాళ్ళు నెయ్యి పోసుకొని కాల్చుకోవచ్చు. ఇలా కొద్దిగా పైనుండి కొద్దిగా నూనె రాసుకొని మళ్ళీ రెండు వైపులు ఇలాగా కాల్చుకోవాలి అన్నమాట. పైనుంచి కొద్దిగా నూనె ఇలా అంచులు ఇలాగ ఒత్తుకుంటూ నీట్గా కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఎంతో రుచికరమైన చిలకడ దుంప పూర్ణం రెడీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇప్పుడు రెడీ అయిపోయిన స్వీట్ పొటాటో బొబ్బట్లు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ.